జల్లెళ్ళు పల్లాలు ఇవన్నీ ఓల్డ్. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ ఇవన్నీ రొటీన్. వీళ్ళు అక్కడ ఉండరు, ఎందుకంటే వీళ్ళకి బాలీ ఉన్నాడు. అయ్యగారికే సమాధానం చెప్తారా? ఏసారా? ఆవేశపడి కాళ్ళు చేతులు పెరగొట్టుకోకండి. నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను, గొడవ పడ్డానికి కాదు. ఎంత ధైర్యం రా నీకు? నా అడ్డాకే వచ్చి ఒక పంచి కొట్టి డైలాగ్ చెప్తే భయపడిపోవడానికి నీలా నేనేం బొడ్డోను అనుకున్నావురా? ఏసేండ్రా నా కొడుకుని. అన్నా, ఎవడన్నా వాడు? మన వాళ్ళు చెరుకు పిండినట్టు పిండేస్తున్నాడు. రేయ్, చెరుకు పిండితే రసం వస్తుంది, నీ తొత్తుల్ని పిండితే వచ్చేది నెత్తురు. నాకెవ్వడెదురు తిరిగినా వాడి నెత్తురు కళ్ళ చూడందే నిద్రపోను. అలాంటిది నెత్తురు గురించి నాకే చెప్తావా? వదలండి డాడీ. ఆగరా బసవా. ఎంతవరకు మన వంశంలో ఎవ్వడూ ఆడదాని మీద చెయ్యలేదు, కత్తి దుయ్యలేదు. పైగా ఇది మన ఇంటి పిల్లరా. అయినా నువ్వేమిట్రా లేపికెళ్ళి పెళ్లి చేసుకున్న వాడిని ఎదురుగా పెట్టుకుని ఏసేండ్రా వాణ్ణి. తాతయ్య, నా భర్త ఒంటి మీద ఎవ్వడు చేయి చేసుకున్నా నా ప్రాణం ఇక్కడే పోతుంది. నా చావైనా బ్రతుకైనా నా మెల్లో తాలి కట్టిన వాడితోనే. పెద్దలుగా మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం, వీలైతే దీవించండి. మమ్మల్ని చంపాలని మీకు అనిపిస్తే మీకు అవకాశం ఇవ్వం, ఎందుకంటే మీ కళ్ళ ముందే మా ప్రాణాలు తీసుకుంటాం కాబట్టి. నీ కాన్సన్ట్రేషన్ నా మీద కాదు, నీ కూతురు జీవితం మీద పెట్టు. అలా కాదని ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చూసావుగా, ఈ వాయిలెన్స్ జస్ట్ శాంపుల్ మాత్రమే. ఇదే కానీ రిపీట్ అయితే వాయిలెన్స్ వైడ్ అయిపోద్ది. హే బాలి, జనరల్గా సినిమాల్లోనే చూస్తాం, వింటాం. ఇన్నాళ్ళకి నా రియల్ లైఫ్లో ఒక గట్స్ ఉన్న మగాడిని చూస్తున్నా. ఇప్పటిదాకా మా పెద్దనాన్న ముందు నిలబడి మాట్లాడే దమ్ము ఎవ్వడికి లేదు. బట్ ఫస్ట్ టైం యూ మేడ్ ఇట్. అండ్ ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక మగాడికి ఇంప్రెస్ అయ్యా. టేక్ కేర్ ఆఫ్ రియా.